తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అంటే గ్రామ పంచాయతీ గాని మున్సిపల్ కార్మికులు గాని ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి హైదరాబాద్ లో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు నిర్వహించాం. ఆ రాష్ట్ర సదస్సు అక్టోబర్ 6 తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా చేసి వినతి పత్రాలు రద్దు చేయాలని పిలుపునిచ్చింది. ఎందుకంటే ఇవాళ తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తా ఉన్నారు. ఇలా సఫాయి కార్మికులు మొత్తం తమ ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టి ప్రజారోగ్యం కోసం పనిచేస్తా ఉన్నారు. మరి సెప్టెంబర్ నెలలో ఈ సదస్సు పిలుపు ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో 2016 అక్టోబర్ 26 తారీఖు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఇప్పటికీ అమలు చేయట్లేదు. కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి అంటూనే ఇప్పటికి అమలు లేదు. ఇవాళ గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ విధానంతో కార్మికులు ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. జీతాలు కూడా సకాలంలో ఇవ్వట్లేదు. ఇటీవల జీతాల కోసము కమిషనర్ కలవడము డిపిఓలను కలవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఉన్నటువంటి 9,500 జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం చాలా విచారకరం. వీళ్ళందరికీ పీఎఫ్ ఈఎస్ఐ ఉండాలి. అదేవిధంగా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ళ పర్మనెంట్ సమస్య. వీళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్య ఏంటంటే పర్మనెంట్ సమస్య. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ఈ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ అక్టోబర్ 6 తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులకు ఐఎఫ్టీగా తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం.